రామ్నగర్ బండి ఇప్పుడే చూసి వచ్చామన్నా. అంటే షూర్లీ ఏంటంటే మనం ఫస్ట్ హాఫ్ నుంచి చూసుకుంటే ప్రీ క్లైమాక్స్ వరకు అందరినీ నవ్వించే ప్రోగ్రామే పెట్టుకున్నాడు. నవ్వించడంలో మాత్రం సూపర్ సక్సెస్ అయ్యాడని చెప్పచ్చు. మన డ్యాన్సుల విధంగా కానీ డ్యాన్సులు లవ్ కానీ సూపర్గా ఉందన్న మూవీ. ఈ దసరాకి మీరు ఒక మాస్ సినిమా కాకుండా ఒక ఫ్యామిలీతో కలిపి ఒక సినిమా చూడాలనుకుంటే బెటర్ టు వాచ్ రామ్నగర్ బండి అండి. మనకు స్టార్టింగ్ డ్యాన్స్లో వచ్చే మూమెంట్ కూడా ఒక డ్యాన్స్ మూమెంట్స్ కూడా ఒక రామ్నగర్ బండి కాకుండా అసలు ఒరిజినల్ బండి టాలీవుడ్ బండి అల్లు అర్జున్ గారు గుర్తొస్తున్నారు. అంటే అంత బాగా ఇస్తాడు డ్యాన్స్ కూడా. బన్నీ రేంజ్లో అంటే ఫస్ట్ సినిమా కదండి ఇది. ఫస్ట్ సినిమాకి మనం ఏదైతే ఎక్స్పెక్ట్ చేస్తామో, ఏ హీరో నుంచి అయితే మనం ఫస్ట్ సినిమా నుంచి మనం ఏమైతే ఎక్స్పెక్ట్ చేస్తామో ఆ ఎక్స్పెక్టేషన్ మించి తన యాక్టింగ్ అనేది కానీ తన స్కోప్ అనేది ఉంది. ముందుకు వెళ్ళగలడండి కంపల్సరీ. ఎందుకంటే టాలెంట్ని ఎవరు ఆపలేరు. బ్యాక్గ్రౌండ్ ఇవన్నీ పక్కన పెడితే ఒక టాలెంట్ ఉన్న హీరోని ఎవరు ఆపలేరండి. దానికి తోడు ఈయనకి సపోర్ట్ కూడా ఉంది. ఇండస్ట్రీ నుంచి ఒక ఏ బ్యాక్గ్రౌండ్ లేకుండా లేడు. ఒక తన తండ్రి కూడా బుల్లితెర మెగాస్టార్ అంటుంటారు. బుల్లితెరలో ఒక ఏలియన్ రారాజు. కాబట్టి ఏంటంటే ఇతనికి టాలెంట్ తోడైంది. టాలెంట్ ఇస్ ద మెయిన్ పాయింట్ అండి. ఇక్కడ ఇంత టాలెంట్ ఉంది కాబట్టి ఎవరినే ఆపలేరు. మరి రీఫండ్ చేస్తా అన్నాడు. మూవీ మన నచ్చకపోతే కేవలం 100 out of 90%కి పీపుల్కి మూవీ నచ్చుతుంది అంటే వాళ్ళు ఎవరికి రీఫండ్ చేయాల్సిన అవసరం లేదు. కంపల్సరీ హిట్ అయ్యే మూవీ అండి. ట్రోలర్స్ అందరికి రోడ్ రోలర్స్ ఎక్కిచ్చేసాడండి. ట్రోలర్స్కి అదే డైలాగ్ కూడా చెప్పాడు. బాగుందన్న. ట్రోలర్స్ అంటే ఇప్పుడు ఏం లేదన్న. ఇప్పుడు ఆయన ఎందుకు ట్రోల్ చేస్తున్నారు సినిమా కాకముందే అతను చూపించుకున్నాడు యాటిట్యూడ్. ఒక యాటిట్యూడ్ ఒక ఇప్పుడు సినీ ఇండస్ట్రీలో కానీ ఒక యాటిట్యూడ్ ఉంటేనే ముందుకు వెళ్ళగలుగుతాడు. మన గతంలో చూసుకుంటా కానీ మన యాక్టింగ్ కన్నా కానీ యాటిట్యూడ్ ఇంపార్టెంట్ అండి. ఒక స్వాగ్ ఇంపార్టెంట్. ఈ స్వాగ్ అనేది లేకపోతే ఒక మేనరిజమ్స్ ఇవి లేకపోతే ఇండస్ట్రీలో స్టార్ హీరో అవ్వలేదు. గొప్ప యాక్టర్ అవుతాడేమో కానీ ఒక మేనరిజం కానీ ఒక యాటిట్యూడ్ కానీ చూపిస్తేనే మన ఇండస్ట్రీలో నిలదొక్కునే అవకాశం ఉందండి. మన గతంలో కూడా చూసుకుంటే పాత స్టార్లను చూసుకుంటే ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ తమిళ్లో కానీ కమల్ హాసన్ గొప్ప యాక్టర్ కానీ రజనీకాంత్కే ఫాలోయింగ్ బాగుంటుంది. అంటే ఆ యాటిట్యూడ్ కానీ ఆ స్టైల్ కానీ అట్లాంటిది ఉంటుంది. యాక్టింగ్ పరంగా ప్రూవ్ అయ్యాడు, యాటిట్యూడ్ పరంగా ప్రూవ్ అయ్యాడు. యాటిట్యూడ్ స్టార్ కన్నా కానీ యాక్టింగ్ ఇంకా బాగుంది సినిమాలు. అంటే తనకు మనం ఫస్ట్ సినిమా చూస్తున్న ఫీల్ అనేది కలగలేదు. సినిమా చూస్తున్నంతసేపు ఎక్కడో చూసాము, ఇంకేదో నాలుగు సినిమాలు యాక్టింగ్ చేస్తే ఆ ఎక్స్పీరియన్స్ ఎలా ఉంటుందో ఈ సినిమాలో అలా ఉంది. మన ఫస్ట్ సినిమాని మాత్రం ఒక అన్నోన్ పర్సన్ తీసుకొచ్చి ఇది తన ఫస్ట్ సినిమా అంటే అతను ఖచ్చితంగా అతనికి 100కి 200 మార్క్స్ వేస్తాడు.